Hi everyone, good morning to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the Unit 6. In the Unit 6 name is Gas Turbines. Today we will discussing the topic is Introduction of Turbines and Classifications of Turbine. We will discuss in this class. First of all, this is the syllabus of today class, Gas Turbines. Introduction of gas turbines and compression of gas turbines with steam turbines and IC engines. మనకి ఈ కంప్రెషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ విత్ స్టీమ్ టర్బైన్స్ అండ్ ఐసీ ఇంజన్స్ మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి స్టీమ్ టర్బైన్, ఇంక సెకండ్ వచ్చేసి ఐసీ ఇంజన్స్ అని మనకి టూ టైప్స్ ఉంటాయి. ఇంత వాటికి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్. గ్యాస్ టర్బైన్ యొక్క ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. A gas turbine is a rotary of IC engine. Gas turbine అంటే ఏంటి? Rotary of IC engines and the cylindrical events of gas turbines are similar to the reciprocating type of IC engines. ఈ గ్యాస్ దేనికి రిలేటివ్గా ఉంటాయంటే సిలిండ్రికల్ ఈవెంట్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్కి సిమిలర్గా ఈ రెసిప్రోకేటింగ్ టైప్ ఆఫ్ ఐసీ ఇంజిన్స్ అనేవి ఉంటాయి. బట్ ఈచ్ ఈవెంట్ ఇన్ గ్యాస్ టర్బైన్స్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఏ డిఫరెంట్ డివైజెస్. అంటే ఏమవుతుంది ఇక్కడ ఈచ్ ఈవెంట్ అంటే మనకి లోపల అయ్యే వర్క్ అనేది మనకి సపరేట్గా ఉంటుంది. ఈ లోపల అయ్యే గ్యాస్ టర్బైన్స్లో అయ్యే లోపల వర్క్ అనేది మనకి సిలిండ్రికల్ ఈవెంట్స్లో ఉన్న గ్యాస్ టర్బైన్స్ ఒకలాగా ఉంటుంది. మళ్ళీ అనదర్ వన్ వచ్చేసి రెసిప్రోకేటింగ్ టైప్ ఆఫ్ ఐసీ ఇంజన్స్లో మనకి వర్క్ అనేది ఇంకొక రకంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. The simple gas turbine consists of the rotary compressor, compression chamber and turbine unit. The simple gas turbine consists of అవుతుంది rotary compressor combustion chamber of the unit of the turbine. ఏంటిది? rotary compressor combustion chamber and the turbine unit and the part of the power developed is used to devise the compressor. Compressor will be ఏం డెవలప్ చేస్తుంది? పవర్ విల్ బి డెవలప్డ్ టు ద డివైస్. అంటే ఈ కంప్రెసర్ అనేది మనకి పవర్ అనేది డివైస్కి మనకి డెవలప్ చేయడానికి ఈ కంప్రెసర్ అనేది మనం వాడతాము. దిస్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్ యూనిట్ ఈస్ డెవలప్డ్. అప్పుడు ఏమవుతుంది? ఈ కంప్రెసర్ వల్ల మనకి పవర్ అనేది డెవలప్ అవుతుంది. దేనికి? డివైస్కి. ఈ డివైస్కి డెవలప్ అవ్వడం వల్ల ఓవరాల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? గ్యాస్ టర్బైన్స్లో డెవలప్ అవుతుందా లేదా? మనకి ఓవరాల్గా ఉన్న వాటి యొక్క ఎఫిషియన్సీస్, వాటి యొక్క ఆ టర్బైన్స్ యొక్క ఎఫిషియన్సీస్ ఏమవుతున్నాయి? ఓవరాల్గా మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి, అదే డెవలప్ అవుతున్నాయి. నెక్స్ట్ కంప్రెషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ విత్ స్టీమ్ టర్బైన్స్ అండ్ ఐసీ ఇంజన్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. స్టీమ్ టర్బైన్స్ అని, ఐసీ ఇంజన్స్ అని చెప్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి కంప్రెషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ విత్ స్టీమ్ టర్బైన్స్లో ఎలా ఉంటుందని ఇది చూద్దాం. ద స్టీమ్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ సర్వ్స్ ఏ బేసిక్ ప్రైమ్ మూవర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పవర్ ప్లాంట్స్. ఈ గ్యాస్ టర్బైన్స్ ఎక్కువగా మనకి ఈ గ్యాస్ టర్బైన్స్ అన్ని బేసిక్ ప్రైమ్ మూవర్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద పవర్ ప్లాంట్స్లో మనకి ఈ గ్యాస్ టర్బైన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ పవర్ ప్లాంట్స్లో మనకి ఈ గ్యాస్ టర్బైన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. కానీ వీటి యొక్క ఇవి ఉండడం వల్ల ఈ గ్యాస్ టర్బైన్స్ వల్ల మనకి గ్యాస్ టర్బైన్స్ వల్ల వర్క్ అనేది మనకి త్వరగా అయిపోతుంది అని చెప్పుకుంటున్నాం. అండ్ దే ఆపరేట్స్ ఆన్ ద సేమ్ బేసిక్ ప్రిన్సిపల్స్. మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏ ప్రిన్సిపల్ మీద మనకి యూజ్ అవుతుందో మనకి బేసిక్ ప్రిన్సిపల్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి కంబషన్ ఛాంబర్ నుంచి ఏమవుతుంది? మనకి స్టీమ్ గ్యాస్ టర్బైన్స్ వల్ల మనకి ఏం రన్ అవుతుంది అంటే సింపుల్ మనకి ప్రిన్సిపల్ మీద ఆధారపడి
ఇవి గ్యాస్ టర్బైన్స్ అనేవి మనకి రన్ అవుతున్నాయి. బట్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాసెస్ అండ్ స్టీమ్స్. కానీ వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ గ్యాసెస్ దేంట్లో చేంజ్ అవుతున్నాయి? స్టీమ్స్లో మనకి వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ గ్యాసెస్ అనేవి స్టీమ్లో చేంజ్ అవుతున్నాయి. ద స్టీమ్ టర్బైన్, ద కంప్రెసర్ విత్ ద గ్యాస్ టర్బైన్ ఆపరేట్స్ విత్ ఏ లోయర్ ఇన్లెట్ టెంపరేచర్ బట్ విత్ ఏ హయ్యర్ ఇన్లెట్ టెంపరేచర్. ఈ స్టీమ్ టర్బైన్స్లో ఏమవుతుంది? కంప్రెసర్ వల్ల మనకి ఈ గ్యాస్ టర్బైన్స్లో ఆపరేట్ చేసినప్పుడు లోయర్ ఇన్లెట్ టెంపరేచర్ అనేది మనకి టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ వాటి యొక్క ఇన్లెట్ హయ్యర్ టెంపరేచర్స్ అనేవి ఈ స్టీమ్ టర్బైన్స్లో ఈ కంప్రెసర్ యూజ్ చేయడం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే ఇన్లెట్లో వచ్చేసి మనకి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, అవుట్లెట్లో వచ్చేసరికి టెంపరేచర్ అనేది హైగా ఉంటుంది. ఇలాగా చెప్తుంది ఇక్కడ మనకి ఈ స్టీమ్ టర్బైన్స్లో మనం కంప్రెసర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్లెట్లో వచ్చేసరికి దాని టెంపరేచర్ ఎంత ఉంటుందంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అలానే అవుట్లెట్లో వచ్చేసరికి దాని యొక్క ప్రెషర్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాం. ద స్టీమ్ టర్బైన్స్ ఈజ్ ఏ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ విత్ యాజ్ ద టర్బైన్ ఈజ్ అన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ద స్టీమ్ టర్బైన్స్ ఈజ్ ఏ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్. ఈ స్టీమ్ టర్బైన్స్ మనకి ఏమేమి కంబషన్ ఇంజన్స్ యూజ్ చేస్తామంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కంబషన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఈ స్టీమ్ టర్బైన్స్లో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అండ్ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ గ్యాస్ టర్బైన్స్లో మనం యూజ్ చేస్తాం. ఫర్ ఏ గివెన్ అవుట్పుట్ ద వెయిట్ ఆఫ్ ద స్టీమ్ టర్బైన్ ఈజ్ హయ్యర్ దెన్ దట్ ద గ్యాస్ టర్బైన్. అంటే మనకి అవుట్పుట్ ఇస్తున్నాం కదా, అంటే మన కంప్రెసర్ అనేది రన్ అవుతుంది. కంప్రెసర్ అనేది రన్ అయినప్పుడు మనకి ఇన్లెట్లోకి వచ్చేసరికి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది, అలానే అవుట్లెట్లోకి వచ్చేసరికి ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. అలానే ఇక్కడ ద వెయిట్ ఆఫ్ ద స్టీమ్ టర్బైన్స్లో అప్పుడు ఆ ప్రెషర్ టెంపరేచర్ మనకి డెవలప్ అవ్వడం వల్ల సమ్ వెయిట్ అనేది క్యారీ అవుతుందా లేదా ఆ టర్బైన్స్లో? అలా క్యారీ అయినప్పుడు ద వెయిట్ ఈజ్ హయ్యర్ దెన్ ద గ్యాస్ టర్బైన్స్లో దాని యొక్క వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మెయింటైన్ ఆఫ్ స్టీమ్ టర్బైన్స్ ఈజ్ కాస్టర్ దెన్ దట్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్. అంటే స్టీమ్ టర్బైన్స్ కన్నా ఈ గ్యాస్ టర్బైన్స్ అనేవి మనకి మెయింటైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అలానే దాని యొక్క కాస్ట్ కూడా కొంచెం మనకి రెడ్యూస్ అవుతున్నాయి. ఏంది? స్టీమ్ టర్బైన్స్ కన్నా గ్యాస్ టర్బైన్స్ అనేవి. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద స్టీమ్ టర్బైన్ ఈజ్ లోయర్ దెన్ ద గ్యాస్ టర్బైన్. అంటే ఈ స్టీమ్ టర్బైన్ కన్నా ఈ స్టీమ్ టర్బైన్ ఎఫిషియన్సీ కన్నా గ్యాస్ టర్బైన్ ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ స్టీమ్ టర్బైన్ ఎఫిషియన్సీ కన్నా గ్యాస్ టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ అనేది మనకి తక్కువగా ఉంటుందని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి కంప్రెషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ విత్ ఐసీ ఇంజన్స్. మనం స్టీమ్ టర్బైన్స్లో ఏమేమి చెప్పుకున్నామంటే మనం ఇంటర్నల్లో మనకి టెంపరేచర్ అనేది తక్కువగా మనకి ఇన్లెట్లో ఉంటుంది, అవుట్లెట్లోకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ప్రెషర్ అనేది ఎక్కువగా బిల్డప్ అవుతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, దాని యొక్క స్టీమ్ టర్బైన్ ఎఫిషియన్సీ కన్నా గ్యాస్ టర్బైన్ ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్, స్టీమ్ టర్బైన్స్ కన్నా దాని యొక్క లో ఆఫ్ కాస్ట్ అనేది గ్యాస్ టర్బైన్స్లోనే మనకి తక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్, దాంట్లో ఉండే దాని యొక్క వెయిట్ అనేది, అంటే ఇప్పుడు ప్రెషర్ టెంపరేచర్స్ అవి బిల్డప్ అవుతున్నాయి కదా ఈ స్టీమ్లో. ఈ బిల్డప్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి సమ్ వెయిట్ అనేది క్యారీ అవుతుంది. ఎక్కడ వెయిట్ అనేది క్యారీ అయినప్పుడు స్టీమ్ టర్బైన్స్లో లేకుంటే గ్యాస్ టర్బైన్స్లో మనకి హై వెయిట్ అనేది క్యారీ అవుతుందంటే మనకి
స్టీమ్ టర్బైన్స్ కన్నా గ్యాస్ టర్బైన్స్లోనికి హై వెయిట్ అనేది మనకి క్యారీ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్స్లో, ఎక్స్టర్నల్ కంబషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్లో మనకి ఈ స్టీమ్ టర్బైన్స్ ఏమని చెప్పుకున్నాం, ఈ స్టీమ్ టర్బైన్స్లో మనకి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. అయ్యాక మనం చెప్పుకున్న 4 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి కంబషన్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ విత్ ఐసీ ఇంజన్స్. ఐసీ ఇంజన్స్లో కంబషన్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ గ్యాస్ టర్బైన్స్లో ఈ గ్యాస్ టర్బైన్స్లో ఈ కంబషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఐసీ ఇంజన్స్ దగ్గర గ్యాస్ టర్బైన్స్ అండ్ రెసిప్రోకేటింగ్ ఐసీ ఇంజన్స్ ఆర్ ఇంటర్నల్ కంబషన్ టైప్ ఆఫ్ ఇంజన్స్. ద కంప్రెషన్ బిట్వీన్ దెమ్ ఈజ్ గివెన్ బై. ఎక్కడ గ్యాస్ టర్బైన్స్ అండ్ రెసిప్రోకేటింగ్ ఆఫ్ ఐసీ ఇంజన్స్ ఆర్ ఇంటర్నల్ ఈ రెండు మనకి ఇంటర్నల్ కంబషన్ టైప్ ఆఫ్ ఇంజన్స్. ఏమేంటి, గ్యాస్ టర్బైన్స్ అండ్ రెసిప్రోకేటింగ్ ఐసీ ఇంజన్స్ అనేవి మనకి ఇంటర్నల్ టైప్ ఆఫ్ కంప్రెషన్ ఇంజన్స్ అని చెప్పుకుంటున్నాం. ఇన్ దిస్ గ్యాస్ టర్బైన్స్ ఈజ్ ఏ రోటరీ ఇంజన్. గ్యాస్ టర్బైన్స్ అనేది రోటరీ ఇంజన్. వెన్ ఐసీ ఇంజన్ ఈజ్ ఏ రెసిప్రోకేటింగ్ ఇంజన్, వేర్ ఐసీ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఈజ్ ఏ రెసిప్రోకేటింగ్ ఇంజన్. డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ రెసిప్రోకేటింగ్ పార్ట్స్. రెసిప్రోకేటింగ్ అంటే ఆసిలేట్ అవడం, అంటే మరి ఒక పిస్టన్ అనేది, ఇప్పుడు మనకి పిస్టన్లో చూసుకున్నట్లయితే టీడీసీ నుంచి బీడీకి స్టేజెస్ ఉంటాయి. అంటే టీడీసీ నుంచి మనకి బీడీసీకి మూవ్ అవ్వాలంటే ఏమవ్వాలి, 1 స్ట్రోక్ అంటున్నాం. టీడీసీ నుంచి బీడీసీకి వెళ్ళి వచ్చేదాన్ని ఏమంటున్నాం, 1 స్ట్రోక్ అంటున్నాం. టీడీసీ అంటేది టాప్ డెడ్ సెంటర్, బీడీసీ అంటేది బాటమ్ డెడ్ సెంటర్. టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్కి ఒక రివల్యూషన్ అనేది జరిగితే దాన్ని ఏమంటున్నాం, స్ట్రోక్ అంటున్నాం. అలానే ఇక్కడ రెసిప్రోకేటింగ్ అంటే ఆసిలేట్ అవ్వడం ఇక్కడ మీనింగ్. ఇక్కడ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లో వాటి యొక్క రెసిప్రోకేటింగ్ ఇంజన్స్ ఎలా ఉంటాయి, రెసిప్రోకేటింగ్ ఇంజన్స్ ఎలా ఉంటాయి, ఫ్రిక్షన్లెస్ అనేవి. వాటి యొక్క పార్ట్స్ అనేవి ఫ్రిక్షన్లెస్, అంటే వాటి యొక్క పార్ట్స్ వచ్చేసి మనకి తక్కువ వెయిట్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది. అప్పుడు తక్కువ వెయిట్ అనేది క్యారీ అవుతుంటే మనకి ఏమవుతుంది, ఆ టీడీసీ నుంచి బీడీసీకి అనేది మనకి పిస్టన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటున్నాయి కదా. ఆర్ మినిమమ్ ఇన్ గ్యాస్ టర్బైన్స్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ ఏ మెకానికల్ ఎఫిషియన్సీ హయ్యర్ దెన్ ద ఐసీ ఇంజన్స్. మెకానికల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది దేనికన్నా, గ్యాస్ టర్బైన్స్ కన్నా. గ్యాస్ టర్బైన్స్లో వచ్చేసి మనకి ఏమవుతుందంటే మెకానికల్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాం. డ్యూ టు యూనిఫామ్ అండ్ కంటిన్యూస్ టార్క్, గ్యాస్ టర్బైన్స్ డస్ నాట్ రిక్వైర్డ్ ఫ్లై వీల్ వేర్ ఐసీ ఇంజన్స్ నీడెడ్ టు ద ఫ్లై వీల్ ఫర్ సపోర్ట్. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఫ్లై వీల్ ఉంటుంది, ఫ్లై వీల్ మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. ఫ్లై వీల్ మనకి రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది, గ్యాస్ టర్బైన్స్లో వచ్చేకి, గ్యాస్ టర్బైన్స్లో అవి ఫ్లై వీల్స్ అనేవి మనకి గ్యాస్ టర్బైన్స్లో మనకి ఫ్లై వీల్స్ అనేవి మనకి యాక్యురేట్గా ఉంటాయి, అంటే యాక్యురేట్గానే ఉంటాయి. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్స్ ఈజ్ హయ్యర్ దెన్ ద ఐసీ ఇంజన్స్. ఐసీ ఇంజన్స్లో మనకి గ్యాస్ టర్బైన్స్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ స్టార్టింగ్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ ఈజ్ డిఫికల్ట్ టు ద కంప్రెస్డ్ టు ఐసీ ఇంజన్. స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న గ్యాస్ టర్బైన్స్ అనేవి కంప్రెషన్ ఆఫ్ ఐసీ ఇంజన్స్లోకి వచ్చేతలకి, కంప్రెషన్ ఆఫ్ ఐసీ కంప్రెషన్ ఇంజన్లోకి వచ్చేతలకి కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ చూసేతలకి మనకు క్లాసిఫికేషన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్. దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types: open cycle gas turbines and closed cycle gas turbines and semi closed cycle gas turbines. These are all the 3 types of the gas turbines. First one is the open cycle gas turbine, closed cycle gas turbine, and third one is the semi closed gas turbines అని చెప్పుకుంటున్నాం.
త్రీ టైప్స్ గ్యాస్ టర్బైన్స్ అనేవి మనకి త్రీ టైప్స్ క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అని, సెకండ్ వన్ వచ్చేసి క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెమీ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్స్ అని మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. అకార్డింగ్ టు ద బేసిక్స్ ఆఫ్ నెక్స్ట్ అకార్డింగ్ టు ద బేసిక్స్ ఆఫ్ కంబషన్ ప్రాసెస్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. బేసిక్ ప్రాసెస్లో మనకి ఒకటి వచ్చేసి కాన్స్టెంట్ ప్రెజర్ అని, ఇంకోటి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అని మనకి టూ టైప్స్ ఉంటాయి. దీన్ని కాన్స్టెంట్ ప్రాసెస్ని ఏమంటున్నా కంటిన్యూస్ కంబషన్ టైప్ గ్యాస్ టర్బైన్స్ అంటున్నాం. అలానే కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్కి ఏమంటున్నాం అంటే ఎక్స్పాన్షన్ టైప్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అని అంటున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి మనకి క్లాసిఫికేషన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అనేవి మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి అకార్డింగ్ టు ద పార్ట్ ఆఫ్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద అకార్డింగ్ టు బేసిక్ ఆఫ్ ద కంబషన్ ప్రాసెస్. దీస్ ఆర్ ఆల్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్. ఈ అకార్డింగ్ టు ద పార్ట్ ఆఫ్ వర్కింగ్ ఫ్లూయిడ్స్లోకి వచ్చేసి మనకి త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్, సెకండ్ వన్ ఈస్ ద క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అండ్ థర్డ్ వన్ ఈస్ ద సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. ఇలా త్రీ టైప్స్ మనకి ఉంటాయి. ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అని, క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెమీ క్లోజ్డ్ గ్యాస్ టర్బైన్స్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయి. అలానే అకార్డింగ్ టు ద బేసిక్ ఆఫ్ కంప్రెషన్ ప్రాసెస్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ద ప్రెజర్ అట్ కంటిన్యూస్ కంబషన్ అండ్ ద గ్యాస్ టర్బైన్స్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ టైప్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అని మనకి ఇలా టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అకార్డింగ్ టు ద పాత్ ఆఫ్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ చూసుకుందాం. వర్కింగ్ ఫ్లూయిడ్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ సైకిల్ టర్బైన్. ఇన్ దిస్ ఓపెన్ సైకిల్ డయాగ్రామ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద turbine. These are the first air will be enter into the turbine. In this atmospheric air will be entering into in this atmospheric air will be entering into the compressor. In this compressor to flow the combustion chamber. ఇక్కడ combustion chamber వెళ్ళేతలకి ఇక్కడ combustion chamber the fuel will be enter into the combustion chamber. ఈ combustion chamber ఏమవుతుంది మనకి ఇక్కడ combustion చేసుకొని మనకి ఈ టర్బైన్స్కి అనేది మనకి ఫ్లో చేస్తుంది. ఈ టర్బైన్స్ వల్ల ఇక్కడ మనకి ఈ టర్బైన్లో మనకి ఇక్కడ వర్క్ జరిగి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి మనకి బయటికి రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఏ గ్యాసెస్ అనేది మనకి ఎంటర్ అవుతున్నాయంటే అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ అనేవి మనకి ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి. అట్మాస్ఫియర్ చూడండి, ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్ అంటున్నాం. ఇది వచ్చేసి మనకి టర్బైన్. నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్రెసర్ వల్ల మనకి ఏమవుతుంది అంటే కంప్రెసర్ మనకి ఏం చేస్తుందంటే టు ఫ్లో మనకి ఎయిర్ విల్ బి ఎంటర్ ఇన్ దిస్. చూడండి, ఎయిర్ అనేది ఇక్కడ నుంచి మనకి పాస్ అవుతుంది. ఈ కంప్రెషన్ ఛాంబర్లో ఇలా ఎయిర్ అనేది పాస్ అయ్యి మనకి ఇక్కడే ఉంటాయి మనకి హాట్ గ్యాసెస్ అయినా ఉంటాయి అంటే లేదు కోల్డ్ గ్యాసెస్ మాత్రమే ఇక్కడ ఈ కంప్రెసర్లో ఉంటాయి. ఈ కోల్డ్ గ్యాసెస్ అనేవి ఇలా అట్మాస్ఫియర్కి ఎయిర్ అనేది దీంట్లో ఎంటర్ అవుతుంది కదా. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కోల్డ్ గ్యాసెస్ అని ఇక్కడ ఉంటాయి. కోల్డ్ గ్యాస్ నుంచి కంబషన్ ఛాంబర్లోకి వెళ్తున్నాయి. ఇలా ఫ్లో అనేది ఇలా వెళ్ళిపోతుంది. ఈ కంబషన్ ఛాంబర్ మన కంబషన్ అయ్యి వీటి నుంచి టర్బైన్స్కి అనేది మనకి ఫ్లో చేస్తుంది. ఆ ఎయిర్ అనేది టర్బైన్స్కి ఫ్లో చేసుకొని ఆ టర్బైన్ అండ్ రొటేట్ అవ్వడం వల్ల సమ్ హీట్ గ్యాసెస్ విల్ బి ఫార్మ్డ్ ఆన్ ద టర్బైన్. అప్పుడు ఏమవుతుంది ఈ ఎగ్జాస్ట్ వాల్వ్ నుంచి మనకి హాట్ గ్యాసెస్ అనేవి మనకి రిమూవ్ అవుతాయి. ఇది చూడండి, ఇక్కడ కంబషన్ ఛాంబర్ నుంచి ఏమవుతుందంటే ఫ్యూయల్స్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్. దిస్ ఈస్ కాల్డ్ హ్యాస్ అ ఓపెన్ సైకిల్ turbines. In this, these are all the PV and TS diagrams of the
open cycle turbines. This is the first this is the pressure and volume. This is the volume line represented. This will be the volume line, and this will be the pressure line. Pressure P means pressure, V means volume. This line is indicated as V, and this line is indicated as pressure. This the pressure will be the first of all, the at condition 1 the pressure will be high. అంటే ప్రెజర్ అనేది మనకి ఈ సిస్టంలోకి వచ్చేసరికి అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఉంటుంది. ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి అట్ కండిషన్ 2 దగ్గరికి వెళ్ళేసరికి ద ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది. అలానే సేమ్ వాల్యూ విల్ బి మెయింటైన్ అట్ స్టేజ్ 2 to 3. అక్కడ నుంచి ఏమవుతుందంటే మనకి ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్రెజర్ అనేది ఎక్కడికి మనకి ప్రెజర్ అనేది డిక్రీజ్ అయ్యి మనకి సమ్ వాల్యూమ్ అనేది మనకి దీనికి కన్సిస్ట్ అవుతుంది. అప్పుడు వీరు పీవీ పవర్ గామా ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. అలానే టీఎస్ డయాగ్రామ్లో చూసుకున్నట్టే సేమ్ ఇన్ దిస్ ఈస్ ద టెంపరేచర్ లైన్. This is the temperature line, this is the enthalpy line. This T means temperature, S for enthalpy, that some temperature will be maintained at stage 1 to 2, and also same enthalpy will be maintained at 2 to 3, and temperature will be decreases as 3 to 4. This where in this process where pressure will be constant. In this process the pressure will be constant, and the TS diagram. ఇదిగో చూడండి, బోత్ కంప్రెషన్ 1 and 2 and expansion 3 to 4 process are assumed adiabatic, and combustion process takes place at constant pressure 2 to 3. అదే మనం చెప్పుకుందాం. దాన్ని 1 to 2 and 3 to 4ని ఏమంటున్నాం, 1 to 2ని ఏమంటున్నాం అంటే కంప్రెషన్ అంటున్నాం. అదే 3 to 4ని ఎక్స్పాన్షన్ అంటున్నాం. ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం అంటే అడియాబాటిక్. ఈ కంప్రెషన్ అడియాబాటిక్ 1 to 2ని కంప్రెషన్ అంటున్నాము, 3 to 4 ఎక్స్పాన్షన్ అంటున్నాం. ఈ ప్రాసెస్ని ఏమి ఎజ్యూమ్ చేసుకున్నాం, అడియాబాటిక్ ప్రాసెస్ అని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. అండ్ కంబషన్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. కంబషన్ ఛాంబర్ అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే కాన్స్టెంట్ ప్రెషర్ 2 to 3 అనేది మనం రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఏం లేదండి, మనకి ఓపెన్ సైకిల్ టర్బైన్స్ అంటే ఏం లేదు. అట్ 1 to 2ని కంప్రెషన్ అంటున్నాం, 3 to 4 ఎక్స్పాన్షన్ అంటున్నాం. ఇవి 1 to 2, 3 to 4ని ఏమంటున్నాం, ఈ అన్నిటిని కలిపి అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. అంటే కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు కంప్రెషన్, ఎక్స్పాన్షన్, ఎగ్జాస్ట్, ఎవాపరేటర్ అని 4 టైప్స్ ఉంటాయి మనకి. ఈ 4 టైప్స్ అన్నిటిని కలిపి అడియాబాటిక్ ప్రాసెస్ అంటాం. కానీ మన ఓపెన్ సైకిల్లో వచ్చేసరికి 1 to 2ని ఏమంటున్నామంటే కంప్రెషన్ అంటున్నాం, 3 to 4 ఏమంటున్నాం ఎక్స్పాన్షన్ అంటున్నాం. ఈ కంబషన్ ఛాంబర్ వల్ల మనకి ఈ కంబషన్ ప్రాసెస్ ఏం ఇండికేట్ చేస్తుందంటే కాన్స్టెంట్ ప్రెజర్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. మనకి టీఎస్ డయాగ్రామ్లో చెప్పుకున్నాం. 1 to 2 ద టెంపరేచర్ విల్ బి రైజెస్, బట్ 2 to 3 ద ప్రెజర్ విల్ బి రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పుకున్నామా లేదా? అదే కదా మనం చెబుతుంది. అండ్ దిస్ ప్రాసెస్ 4 to 1 is shown in the adapter line to indicate that the gases are exhausted into the atmospheric, and the fresh air from atmospheric is taken into the compressor. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇక్కడే మనం టీఎస్ డయాగ్రామ్ అనేది చూడండి. దిస్ ఈజ్ ద టీఎస్ డయాగ్రామ్. మనం ఏమంటున్నామంటే అట్ ప్రాసెస్ 1 to 2 some temperature will be added, and this process the temperature will be remains at stage 1, and stage 1 to stage 2 the temperature will be passes, some temperature will be process. This is the 1 and this is the 2, and 1 to the temperature will be increases, 1 to 2 the temperatures will be increases, but same pressure will be maintained at 2 to 3. దిస్ ఈజ్ ద 2 to 3. అలానే మనకి ఇక్కడైతే ఎంతైతే టెంపరేచర్ మనకి యాడ్ అవుతుందో అలానే ఇక్కడ టెంపరేచర్ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇక్కడకు వచ్చేసరికి ఇక్కడ ఏమేమి గ్యాసెస్ ఉంటాయి, హాట్ గ్యాసెస్ అనేవి ఉంటాయి.
ఫోర్త్ స్టేజ్ దగ్గర ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఎట్ కండిషన్ 1 దగ్గర ఏమవుతుంది, ఫ్రెష్ ఎయిర్, కండిషన్ 1 దగ్గర ఫ్రెష్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమ్. అలానే 4 దగ్గర ఏమవుతుందంటే, ఈ 4 దగ్గర మనకి ఏమవుతుంది అంటే సమ్ హాట్ గ్యాసెస్ విల్ బి పాసెస్ త్రూ ద అట్మాస్ఫియరిక్. హాట్ గ్యాసెస్ అనేవి టర్బైన్స్లో నుంచి మనకి పాస్ అవుతాయి అనేది చెప్పుకుంటున్నాం. దీన్ని ఇలా ఇండికేట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఫ్రెష్ ఎయిర్ అనేది సిస్టంలోకి ఎంటర్ అయింది, ఇక్కడ ఏమవుతుందంటే హాట్ గ్యాసెస్ అనేవి ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ఇలా నేను ఇండికేట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద టీఎస్ డయాగ్రామ్. అదే ఇక్కడ మనకి చూస్తుంది ద ప్రాసెస్ 4 to 1 is shown in adapted indicated that the 4 gases are exhausted into the atmosphere. 4 ప్రాసెస్ నుంచి ఏమవుతుంది, గ్యాసెస్ అనే ఎగ్జాస్ట్ అంటే మనకి హాట్ గ్యాసెస్ అనేవి రిమూవ్ అవుతున్నాయి అని చెప్పుకుంటున్నాం కదా. అదే ఇక్కడ గ్యాసెస్ అనేవి అట్ ప్రాసెస్ 4 నుంచి మనకి ఎగ్జాస్ట్ అవుతున్నాయి. అలానే అట్మాస్ఫిరిక్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద at 1 అంటే ఫ్రెష్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ నుంచి ఆ ఫస్ట్ కంప్రెసర్లోకి ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అదే కానీ ఇక్కడ మనం చెప్పుకుంది నెక్స్ట్ ద రోటరీ కంప్రెసర్ టేక్స్ ఇన్ ఎయిర్ ఫ్రమ్ అట్మాస్ఫియరిక్ అండ్ రైజెస్ ద ప్రెజర్స్ టు రిడ్యూస్ ద లెవెల్. అంటే ద రోటరీ కంప్రెసర్స్ అనేది రోటరీ కంప్రెసర్స్లో ఎయిర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, రోటరీ కంప్రెసర్లో ఎయిర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియరిక్, ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ నుంచి ఈ రోటరీ కంప్రెసర్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏముంది 2 to 3 ఏమంటున్నాం, కాన్స్టెంట్ ప్రెజర్ విల్ బి రిమైన్స్ ప్రెజర్ అనేది మనకి సేమ్గా ఉంటుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే రోటరీ కంప్రెసర్లోకి మనకి ఇది అట్మాస్ఫియర్ నుంచి అట్మాస్ఫియరిక్లో నుంచి రోటరీ కంప్రెసర్లోకి ఎయిర్ అనేది మనకి పాస్ అయిన తర్వాత ఏమవుతుందంటే సమ్ ప్రెజర్ లెవెల్స్ విల్ బి ద ప్రెజర్ యొక్క లెవెల్ అనేది ఎక్కువ కొద్దిగా యాడ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. ద కంప్రెస్డ్ ఎయిర్ ఫ్రమ్ కంప్రెసర్ ఎంట్రన్స్ టు ద కంబషన్ ఛాంబర్. ఈ కంబషన్ ఛాంబర్లోకి ఆ కంప్రెస్డ్ ఎయిర్ అనేది కంప్రెస్ అయినప్పుడు where it's the masses with fuel, the injection takes place at cone pressure. అంటే ఏంటంటే ద ఇగ్నిషన్ సిస్టంలోకి ఆ ప్రెజర్ అనేది మన కంబషన్ ఛాంబర్లోకి ఇక్కడ ఆ కంప్రెసర్ అనేది మిక్స్ అయినప్పుడు ద ఇగ్నిషన్ సిస్టంలోకి ద ప్రెజర్ విల్ బి టేక్స్ ప్లేస్. ద ప్రెజర్ అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. ద హాట్ గ్యాసెస్ ఎండ్స్ త్రూ ద టర్బైన్ బ్లేడ్స్ ప్రొడ్యూసింగ్ ద పవర్. ఆ హాట్ గ్యాసెస్ అనేవి మనకి ఆ టర్బైన్కి టచ్ అయినప్పుడు ఏమవుతుంది, ద పవర్ విల్ బి ప్రొడ్యూస్డ్. ద పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పవర్ హాట్ గ్యాసెస్ అనేవి మనకి ఎప్పుడైతే ఆ టర్బైన్లో మనకి టచ్ అవుతాయి, ఆ టర్బైన్కి మనం టచ్ అవుతాయి, లోపల బ్లేడ్స్ అనేవి హాట్ గ్యాసెస్ వల్ల మనకి ఏమవుతుంది, తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ద పవర్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్రెషన్ ఆఫ్ గ్యాసెస్ ఎగ్జాస్ట్ ఇన్ టు ద అట్మాస్ఫియరిక్. మనకి కంప్రెషన్ అయిన తర్వాత ద గ్యాస్ అనేది ఎగ్జాస్ట్ అంటే బయటికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత ద పార్ట్ ఆఫ్ ద టర్బైన్ పవర్ ఈజ్ యూజ్డ్ టు కంప్రెసర్ అండ్ రిమైండర్ ఈజ్ యూటిలైజ్డ్ ద జనరేటర్ ద ఎలక్ట్రిక్ పవర్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఆ టర్బైన్ అలా పవర్ జనరేట్ అయిన తర్వాత కంప్రెసర్లోకి సమ్ ఎలక్ట్రికల్ పవర్ విల్ బి అంటే మనకి ఎలక్ట్రికల్ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఏదైనా మనకి పవర్ జనరేట్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందని చెప్పుకుంటున్నాం. అలానే ఆ టర్బైన్లోకి పవర్ ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే దాని యొక్క కంప్రెసర్లో ఏమవుతుందంటే సమ్ electrical power will be maintained on this compressor. This is called as the open cycle turbine. ఏం లేదండి, ఓపెన్ సైకిల్ టర్బైన్ అంటే మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తున్నా చూడండి. అట్ ప్రాసెస్ 1 to 2 ఏమంటున్నాం అంటే కంబషన్ అంటున్నాం.
అట్ 3 to 4 ఏమంటాం ఎక్స్పాన్షన్ అంటున్నాం. ఈ కంబషన్ అండ్ ఎక్స్పాన్షన్ ని కలిపి ఏమంటున్నాం అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్ అంటున్నాం. ఈ ఎడియాబాటిక్ ప్రాసెస్ లోకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే మనకి పివి అండ్ టిఎస్ డయాగ్రామ్స్ చూసుకున్నట్లయితే పివి డయాగ్రామ్స్ ద ప్రెజర్ అట్ ప్రాసెస్ 1 to 2 ఏమవుతుందంటే ద ప్రెజర్ విల్ బి అట్మాస్ఫియర్. ఇప్పుడు ప్రాసెస్ 1 దగ్గర ఏమవుతుందంటే సమ్ అట్మాస్ఫియర్లోనికి ద గ్యాసెస్ అనేవి లోపలికి ఎంటర్ అవుతున్నాయి. ఆ ఎంటర్ అయిన తర్వాత అట్ ప్రాసెస్ 1 to 2 ద ప్రెజర్ అనేది ఏమవుతుంది బిల్డప్ అవుతుంది. అటు ద ప్రెజర్ అనేది బిల్డప్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకుందాం. ద ప్రెజర్ 1 to 2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయిన తర్వాత సమ్ 2 to 3కి వెళ్ళేటప్పుడు ద వాల్యూమ్ విల్ బి కాన్స్టెంట్. అలా 3 to 4కి వచ్చేది ద ప్రెజర్ విల్ బి రిమైన్స్ అంటే సమ్ హాట్ గ్యాసెస్ వల్ల ఏమవుతుందంటే ద ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది అట్ ప్రాసెస్ 3. దాంట్లో పీబీ డయాగ్రామ్. అలానే టిఎస్ డయాగ్రామ్ లో వచ్చేసరికి అట్ ప్రాసెస్ ఫస్ట్ లో మనకి ఏమవుతుంది ఫ్రెష్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద కంప్రెసర్. అట్ కంప్రెసర్ మనకి రన్ అయిన తర్వాత ఏమవుతుంది ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అయిన తర్వాత ఆ కంప్రెస్ అయ్యి మనకి కంబషన్ ఛాంబర్ లోకి ఆ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అట్ ప్రాసెస్ 2 దగ్గర మనకి గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతుంది. ఆ ప్రాసెస్ 2 దగ్గర మనకి ఫ్యూయల్స్ అనేవి కంబషన్ ఛాంబర్ లోకి ఎంటర్ అవుతాయి. ఆ ఫ్యూయల్ వల్ల మనకి ఏమవుతుంది మన హీట్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ హీట్ గ్యాసెస్ వల్ల ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే టర్బైన్ కి పవర్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఆ హీట్ గ్యాసెస్ వచ్చి ఆ టర్బైన్ కి టచ్ అయినప్పుడు ఆ టర్బైన్ మీన్స్ టర్బైన్ లో ఉన్న బ్లేడ్స్ కి టచ్ అయినప్పుడు అక్కడ ఆ టర్బైన్స్ అనేవి మనకి రొటేట్ అవుతాయి. ఇలా రొటేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ పవర్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. ఈ కంబషన్ ఈ ఎక్స్పాన్షన్ లో మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఈ కంబషన్ లో మనకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్ లో కలిసిపోతాయి. అలా అట్మాస్ఫియర్ లో కలిసిపోయిన తర్వాత దాని ఏమవుతుంది ఆ టర్బైన్స్ కి వచ్చేసరికి మనకి హాట్ ఎయిర్ అనేది మనకి టచ్ అవుతుంది. హాట్ గ్యాసెస్ అన్ని టచ్ అయిన తర్వాత వాటి యొక్క బ్లేడ్స్ అనేవి మనకి రొటేట్ ద పవర్ విల్ బి ద పవర్ అనేది మనకి డెవలప్ అవుతుంది. ఆ పవర్ అనేది దేనికి ప్రాపర్టీకి యూజ్ చేస్తాం అంటే ఎయిర్ క్రాఫ్ట్ కి ఆ పవర్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఓపెన్ సైకిల్ సిస్టమ్. And this is a closed cycle gas turbine. In this closed cycle gas turbines అంటే మనకి ఏమవుతుంది అట్ ప్రాసెస్ 1 to ఇప్పుడు ఓపెన్ సైకిల్లో చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది అట్ ప్రాసెస్ 1 అంటే కంప్రెసరే కదా. అట్ ప్రాసెస్ 1 కంప్రెసర్, సెకండ్ 1 వచ్చేసి మనకి ఏమవుతుంది కంబషన్ ఛాంబర్, థర్డ్ 1 ఇస్ ద టర్బైన్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కంప్రెసర్ అనేది మనకి ఈ హీట్ ఎక్స్చేంజర్కి వెళ్ళి మనకి ఏమవుతుంది ఎగ్జాస్ట్ గ్యాసెస్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యూయల్స్ అనేది మనకి ఇక్కడ మెయింటైన్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేది ఒకవైపు, నెక్స్ట్ ఎగ్జాస్ట్ ఎయిర్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేది ఒకవైపు అనేది ఉంటాయి. వీటి నుంచి ఈ టర్బైన్స్ అనేది మనకి రన్ అవుతుంది. ఇక్కడ టర్బైన్లో ఏమవుతుంది ఈ టర్బైన్లో ఏమవుతుందంటే సమ్ హాట్ గ్యాసెస్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ దిస్ టర్బైన్. ఇక్కడ క్లోజ్డ్ లూప్ సిస్టంలో ఏం చేస్తున్నాం అంటే టర్బైన్స్కి ఒక కూలర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఓపెన్ లూప్ సిస్టంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హాట్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అయితే అని చెప్పుకున్నాం కదా. ఈ హాట్ గ్యాసెస్ ఏం చేస్తున్నాం మళ్ళీ బయటికి వదిలేస్తున్నాం. ఎందుకు మనకి ఎక్కువ పవర్ అనేది జనరేట్ మనకి ఎంత పెద్ద పవర్ కావాలో అక్కడ అంతవరకు పవర్ యూజ్ చేసుకుని మిగతా హాట్ గ్యాసెస్ ఏం చేస్తున్నాం ఓపెన్ సైకిల్లో అయితే బయటకు పంపిస్తున్నాం. కానీ క్లోజ్డ్ సైకిల్లో వచ్చేసరికి మనం ఏం చేస్తాం రీసైకిల్ చేస్తాం. ఇప్పుడు హాట్ గ్యాసెస్ ఉన్నాయి అక్కడ. ఆ హాట్ గ్యాసెస్కి ఇక్కడ టర్బైన్కి ఒక కూలర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇంకో చూడండి ఇలా కూలర్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఈ కూలర్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ మనకి గ్యాసెస్ అనేవి కూల్ అవుతున్నాయి కదా. గ్యాసెస్ అనేవి మనకి మనకి ఇక్కడ కూల్ అయ్యి మనకి మళ్ళీ రీసైకిల్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అని యూజ్ అవుతున్నాయి దేంట్లో క్లోజ్డ్ లూప్ సిస్టంలో. ఇక్కడ మనకి
ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే కూల్ అవుతున్నాయి, ఇక్కడ గ్యాసెస్ అనేవి కూల్ అవడం వల్ల ఒక ఒక ఇగో చూడండి ఇలా ఉంది. ఒకటేమో కూలింగ్ వాటర్ ఇన్, ఇక్కడ కూలింగ్ వాటర్ అనేది అవుట్, అంటే ఒక కూలింగ్ వాటర్ అనేది ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతుంటే ఒక టైప్ ఆఫ్ అనదర్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే కూలింగ్ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవడానికి ఒక ఫ్లో అనేది ఇలా అలా మళ్ళీ రీసైకిల్ చేసుకోవడానికి ఈ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అనేది మనకి యూజ్ అవుతుంది. అంటే ఓపెన్ లూప్కి క్లోజ్డ్ లూప్కి ఏం చేస్తుందంటే సేమ్ ప్రాసెస్ అనేది మెయింటైన్ అవుతుంది, కానీ మన హాట్ గ్యాసెస్ అనేవి అట్మాస్ఫియర్లోకి మనం పంపుతాం. కానీ ఓపెన్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అలా కాదు, ఆ హాట్ గ్యాసెస్ మనం రీసైకిల్ చేయడానికి కూలర్ అనేది ఒకటి యాడ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. ఇంకో చూడండి, అసలు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్రెసర్ వల్ల యూజ్ ఏంటి, హీట్ ఎక్స్చేంజర్ వల్ల యూజ్ ఏంటి, ఈ టర్బైన్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ కూలర్ ఎందుకు చూస్తాం, వాటర్ అవుట్ అయింది, వాటర్ ఇన్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకున్నాం. ఫస్ట్, కంప్రెసర్ in this basic components of closed cycle gas turbines. In this case the some working fluids is continuously circulated. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సమ్ అట్మాస్ఫియర్లో కంప్రెసర్ దగ్గర ఏం చేస్తున్నామంటే అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ అనేవి లోపలికి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత ఈ కంబషన్ ఛాంబర్లోకి హీట్ వెళ్ళి ఆ హీట్ మళ్ళీ టర్బైన్లోకి వచ్చి అక్కడ పవర్ అక్కడ హాట్గా మనకి ప్రొడ్యూస్ అయ్యి మనకి బయటకు వదులుతుంది. కానీ క్లోజ్డ్ లూప్ టర్బైన్స్లో ఏం చేస్తున్నామంటే మళ్ళీ రీసైకిల్, అంటే వాటిని కోల్డ్ చేసి మళ్ళీ యూజ్ చేస్తాం. అదే ఇక్కడ మనం చెప్తుంది, ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ ఇన్ దిస్ కేస్ ద సమ్ వర్కింగ్ ఫ్లూయిడ్ ఈస్ కంటిన్యూస్లీ సర్క్యులేటెడ్. Air is first compressed adiabatically in this compressor and high compressed air enter into the heat exchange. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఈ కంప్రెస్డ్ అడియాబాటిక్ ప్రాసెస్లో ఏం చేస్తున్నామంటే ఈ కంప్రెసర్లో ఏం చేస్తున్నామంటే హై కంప్రెస్ ఎయిర్ అనేది ఎంటర్ చేస్తున్నాం. ఈ కంప్రెసర్లో ఏం చేస్తున్నాం, కంప్రెసర్ అంటే ఏంటి, ఇదేనా ఈ హై కంప్రెసర్ ఎయిర్లో మనకి ఏం చేస్తున్నామంటే ఎక్కువగా ఎయిర్ అనేది హీట్ ఎక్స్చేంజర్, ఈ ఎయిర్ చూడండి, ఈ కంప్రెసర్ నుంచి ఈ హీట్ ఎక్స్చేంజర్కి మనకి గ్యాసెస్ అనేది పాస్ చేస్తున్నాం. ఎలాంటి టైప్ ఆఫ్ హై కంప్రెస్డ్ ఎయిర్ ఇంటూ ద హీట్ ఎక్స్చేంజర్కి వెళ్ళిన తర్వాత వేర్ ఎయిర్ ఈజ్ హీటెడ్ అట్ హై ప్రెజర్ బై ఎక్స్టర్నల్ సోర్స్. మనకి ఎక్స్టర్నల్ సోర్స్ అంటే ఏంది, మనకి ఇస్తున్నాం ఇక్కడ ఎక్స్టర్నల్ సోర్స్ అంటే ఏంది, మనకి ఎగ్జాస్ట్, ఇది మనకి సమ్ ఫ్యూయల్స్ అనేవి మనకి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎయిర్ అనేది ద ప్రెజర్ అనేది ఏమవుతుంది, మనకి ఎక్కువగా ఉంటుంది, ద ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్స్ వర్క్స్ ఆన్ బెంటన్ సైకిల్. దేని మీద, ఏ ప్రిన్సిపల్ మీద ఈ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అనేది మనకి ఆధారపడి ఉంటుంది అంటే బెంటన్ సైకిల్ మీద ఈ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ క్లోజ్డ్ సైకిల్ ద ప్రాసెస్ 421 మస్ట్ బి షోన్ ఇన్ కంటిన్యూస్ లైన్ టు ద ఇండికేటెడ్ హీట్ రిజెక్షన్ అట్ ద లో ప్రెజర్. అంటే అట్ 421 ఏం చేస్తుంది, హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. హీట్ అనేది రిజెక్ట్ ఎక్కడ, లో ప్రెషర్ దగ్గర హీట్ అనేది మనకి రిజెక్ట్ అవుతుంది. అది ఎక్కడ అంటే ఎట్ ప్రాసెస్ 421 అని చెప్పుకుంటున్నాం. ఎట్ ప్రాసెస్ 421 దగ్గర మనం చెప్పుకుంటున్నాం. అదే కదా ఇప్పుడు ఏం అసలు క్లోజ్ లూప్ అంటే ఏం చేస్తున్నాం అంటే సేమ్ మనం ఓపెన్ లూప్లో ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మళ్ళీ క్లోజ్ లూప్లో ఏం చేస్తున్నామంటే మనం మళ్ళీ ఇప్పుడు కంబషన్ ఛాంబర్లోకి అట్మాస్ఫియరిక్ గ్యాస్ అనేది మనకి పంపిస్తున్నాం. ఈ అట్మాస్ఫియరిక్ గ్యాస్ అనేది కంప్రెసర్లోకి వెళ్ళి కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, కంప్రెసర్లోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క ఫ్లో హాట్ గ్యాసెస్ అనేవి ఎక్కడ మనకి హాట్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవి హాట్ గ్యాసెస్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే హీట్ ఎక్స్చేంజర్లో. ఈ హాట్ గ్యాస్ ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్లో హాట్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్. ఎందుకు, ఈ ఫ్యూయల్ అనేది మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్లో ద ప్రెజర్ విల్ బి హైగా ఉంటుంది.
ఇక్కడ ఏం చేస్తున్నాం, మనకి అవసరం లేకుండా ఉన్న గ్యాసెస్ అనేవి మనకి బయటికి పంపుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ హీట్ ఎక్స్చేంజర్ వల్ల మనకి ప్రెషర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి మనకి ఎంతైతే మనకి హీట్ అనేది ఇక్కడ కావాలో అంతవరకు యూజ్ చేసుకొని మిగతా దాన్ని ఏమని చేస్తున్నామంటే ఈ టర్బైన్లోకి తీసుకొని వెళ్తాం. ఈ టర్బైన్లోకి మనం చేసిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే ఈ టర్బైన్లో ఏం చేస్తున్నామంటే మనకి ఈ టర్బైన్లో సమ్ హీట్ గ్యాసెస్ అనేవి ఎంతైతే ప్రొడ్యూస్ అవుతాయి కదా, హీట్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ హీట్ గ్యాసెస్ అని ఈ టర్బైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ హీట్ గ్యాసెస్ అనేది ఆ టర్బైన్ బ్లేడ్స్కి టచ్ అవడం వల్ల పవర్ అనేది మనకి బిల్డప్ అవుతుంది. ఇక్కడ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ పవర్ అనేది ఇంక్రీజ్, ఆ టర్బైన్ అనేది రొటేట్ అవుతుందా లేదా, ఈ టర్బైన్ అనేది ఇక్కడ రొటేట్ అవుతుంది. ఈ టర్బైన్ రొటేట్ అయిన తర్వాత ఈ టర్బైన్ నుంచి మనం ఏం చేస్తామంటే సమ్ హాట్ ఎయిర్ అనేది మనకి బయటికి పంపిస్తున్నాం. ఈ బయటికి పంపించిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ క్లోజ్డ్ లూప్ సిస్టంలో ఈ బయటికి పంపించిన హాట్ ఎయిర్ ఏం చేస్తామంటే కూల్ చేసి మళ్ళీ కంప్రెసర్కి పంపిస్తున్నాం. కూల్ చేసిన ఎయిర్ అనేది ఏం చేస్తున్నాం, మళ్ళీ కంప్రెసర్కి పంపిస్తున్నాం. ఇక్కడ ఈ పంపించే ప్రాసెస్లో కూలర్ని మనం యూజ్ చేస్తున్నాం కదా. ఈ కూలర్ని యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, కూలింగ్ వాటర్ అనేది ఒకవైపు ఇన్లో ఉంటుంది, ఒకవైపు కూలింగ్ వాటర్ అవుట్లో ఉంటుంది. అంటే మనకి ఎంత బయట ఫ్లో అనేది ఆ కూలింగ్ వాటర్ కావాలి, అదే ఎంతవరకు మనకి అవసరం లేదు అనేది, అవసరమైతేనేమో వాటర్ ఇన్ ద్వారా మనం లోపలికి సర్క్యూట్ చేసుకొని, అవసరం లేకపోతే మనం బయట ద్వారా ఈ లోపల ఉన్న వాటర్ కూలింగ్ వాటర్ అనేది హాట్ అయినప్పుడు ఈ బయటికి అనేది ఈ దారి నుంచి పంపిస్తాం. దిస్ ఈజ్ ద క్లోజ్డ్ సైకిల్ టర్బైన్. నెక్స్ట్ క్లాస్లో వచ్చేదానికి మనం అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద క్లోజ్డ్ సైకిల్ అండ్ ఓపెన్ సైకిల్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.